వామ్మో! ఇంతమంది ఖాళీగా ఉంటున్నారు. ఇంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారు అనైతే నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నేను పెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికైతే చాలా 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 థాంక్స్ అండి. మీ అందరు నాకు సపోర్ట్ ఇలాగే ఉంటుందనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు కూడా మీకు ఒక మంచి బిజినెస్ ఐడియాతోని అది కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా బెస్ట్ ఇన్‌కమ్ వచ్చే బిజినెస్ ఐడియా అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిన. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందు ముందు ఇస్తూనే ఉంటాను. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అలాగే లేదంటే బిజినెస్ ఐడియాస్ అయినా ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సోది లేకుండా నేనైతే సింపుల్గా మీకైతే బిజినెస్ ఐడియాస్ అయితే ఇస్తాను. అది పెట్టుబడి లేకుండా బిజినెస్ ఐడియా. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ 1819. నేనైతే ఈరోజు మీకు బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే ఇస్తున్నానండి. అది కూడా జస్ట్ ఒక 1000 రూపీస్ ఉంటే చాలు. 1000 రూపీస్తోనే మీ పెట్టుబడి 1000 రూపీస్ పెట్టయితే మీరు స్టార్టింగ్ అయితే చేసేయండి. ఇంకా డైలీ 300-400 అయితే మాక్సిమం అయితే వచ్చేస్తాయి. అది కూడా 1-2 అవర్స్ మీరు పని చేస్తే సరిపోతుంది. డే అంతా కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇది జస్ట్ మీరు పార్ట్ టైం లాగైనా లేదంటే ఫుల్ టైం లాగైనా ఎట్లయినా చేసేసుకోవచ్చు. అది మీ ఓపికని బట్టి అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఇస్తానండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేసి పెట్టండి. ఓకేనా? ఇప్పుడైతే నేను బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ బిజినెస్ అనేది అయితే బిజినెస్ వెనకాల పరిగెడుతూ ఉన్నారు. ఎంత మంచి జాబ్ ఉన్నా కూడా జాబ్స్ వదిలేసి మరి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్లో ఏ బిజినెస్ చేయాలి, ఎలా సంపాదించాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే క్లారిటీ ఇస్తున్నానండి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. మసాలా బిజినెస్ అంటే మనకు ఇప్పుడు అన్ని కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఏమిటి దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇలా మొత్తం గరం మసాలాలు ఉంటాయి కదా, గరం మసాలాలు. ఆ గరం మసాలాలు అనేది మనం హోల్సేల్గా తెచ్చుకొని వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్ అనేది 5 రూపీస్ ప్యాకెట్స్ లేదంటే 10 రూపీస్, 5 రూపీస్ లేదు కానీ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. 10 రూపీస్ ప్యాకెట్స్ అనేది ప్యాకింగ్ చేసుకొని అవి మీరు జస్ట్ మీ దగ్గర ఉన్న మార్కెట్లలో ఒక 1-2 అవర్స్, డే మొత్తం అవసరం లేదు, 1-2 అవర్స్ కూర్చొని సేల్ చేసుకున్నారంటే మీకు డబల్ ఇన్కమ్ అయితే వస్తుంది. డబల్ ఇన్కమ్ వచ్చే అయితే బెస్ట్ మసాలా ఫుడ్ అండి. ఇందులో మాత్రం మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టారంటే ఈజీగా 2000 నుండి 3000 వరకు ఎర్న్ చేస్తారు. ఇది మాత్రం 100% పక్కా చెప్తున్నాను నేను. అలాగే ఈ మసాలాలతో పాటు ఇప్పుడు అప్పడాలు, హోమ్ మేడ్ అప్పడాలు అనేసి, పాపడాలు అనేసి, వడియాలు అనేసి, ఇవి ఇప్పుడు అందరూ ఏంటంటే బిజీ లైఫ్లో ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో ఎవరు పెట్టడం లేదు. ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు రేషన్ బియ్యం కానీ, సుజీ రవ్వతోని వడియాలు కానీ, అప్పడాలు కానీ సమ్మర్లో మనం పెట్టుకుని ఉంటాం కదా, అవి కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ అనేది ప్యాకింగ్ చేసి అవి కూడా మీరు సేల్ చేసుకున్నారంటే అవి కూడా మస్తు డిమాండ్ అయితే ఉంది. ఈజీగా సేల్ అయిపోతుంది. లేదు మేము అవి చేయలేదు అనుకుంటే అవి కూడా హోల్సేల్ షాప్లలో మనకైతే దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకొచ్చుకొని మీరు బల్క్లో తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్లు అనేది ప్యాక్ చేసుకున్నారంటే ఈజీగా సేల్ అయిపోతుంది. 20 రూపీస్ 30 రూపీస్ ప్యాకెట్ అంటే ఎవరైనా కొనేసుకుంటారండి. ఇదొకటి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు చూడు ఏమైనా అంటే హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, జ్యువెలరీ ఇవే పెట్టేస్తున్నారు. అందరూ అదే పెట్టేస్తే ఏముంటుంది చెప్పండి. ఇది కొంచెం రొటీన్గా ట్రై చేసి చూడండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫుడ్ బిజినెస్లో అసలు ఎలాంటి ఇదైతే ఉండదు. ఫుడ్ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నాది గ్యారంటీ. అలాగే ఇంకొకటి ఏంటి చెప్తున్నా, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది అంటే పిల్లలకి స్నాక్స్ కావాలి. ఖచ్చితంగా పిల్లలకైతే స్నాక్స్ కావాలి కాబట్టి మనం చిన్నగా ఇంట్లోనే బూందీ కానీ, మిక్చర్ కానీ, అప్పడాలు కానీ, మురుకులు కానీ, చెక్కలు కానీ, అరిసెలు కానీ ఇలా చేసి అవి మనం చిన్న చిన్న ప్యాకెట్లు చేసి లేదంటే బాక్స్ ప్యాకింగ్ కానీ అలా చేసుకొని మన పక్కపక్కలో ఉన్న మార్కెట్లలో ఒక 1-2 అవర్స్ కూర్చొని సేల్ చేసుకోండి. అది కూడా కాదు అనుకుంటున్నారా, ఇంకా మీరు అలా చేసిన ఫుడ్ని ఏం చేయండి, ఇంట్లో చేస్తున్నారు కాబట్టి హోమ్ మేడ్ కాబట్టి మీరు కిరాణా షాప్లలో, మీ ఏరియాలో ఉన్న కిరాణా షాప్లలో లేదంటే ఇంకా కొంచెం దూరంలో ఉన్న కిరాణా షాప్లలో వెళ్ళి మీది శాంపుల్కి అయితే ఇవ్వండి. జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ రేట్కి ఇచ్చేసారు అనుకోండి, హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి ఈజీగా సేల్ అయిపోతుంది. ఇలా కూడా కాదనుకుంటున్నారా, స్కూల్స్ దగ్గరలో మనకైతే ఎటో ఒక సైడ్ అయితే కొంచెం ప్లేస్ అయితే ఖాళీగా దొరుకుతూనే ఉంటుంది. ఆ ఖాళీ ప్లేసుల్లో మనం ఒక కార్పెట్ కానీ లేదంటే ఒక టేబుల్ కానీ మీ సౌకర్యాన్ని బట్టి ఒకటి సెట్ చేసుకున్నారనుకోండి. అక్కడ సెట్ చేసుకొని మీరు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా పిల్లల్ని పికప్ చేసుకొని కదా పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు మిక్చర్ ప్యాకెట్స్, బూందీ, అప్పడాలు లేదంటే మురుకులు, జంతికలు ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ప్యాకెట్స్, ఒక 50 రూపీస్ ప్యాకెట్స్, ఎక్కువ వద్దు స్టార్టింగ్ కాబట్టి 30 రూపీస్ 50 రూపీస్ ప్యాకెట్స్ అలా ప్యాక్ చేసుకొని మీరు అక్కడ పెట్టుకొని కూర్చున్నారనుకోండి. ఏదో ఒక రోజు అంటే ఇవాళ పెట్టుకున్నారు, పెట్టంగానే ఎవరు సక్సెస్ గారు, పెట్టంగానే ఏది మనకు సక్సెస్ అనేది ఇవ్వదు. ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. ఒకరు ఎవరైనా తీసుకున్నారనుకో, మనకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనుకో, దాన్ని బట్టి పోతూనే ఉంటుంది. ఈరోజు మీరు 30 రూపీస్తో స్టార్ట్ చేసింది 3000 వరకు సేల్ చేసుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేసుకొని అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు, గాలేదు అమ్ముతున్నారు, గీలేదు అమ్ముతున్నారు, మాదే కాపీ కొడితే ఎలాగండి. ఇలా రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీదైతే విజయం అవుతుంది. నేనైతే 100% చెప్తున్నా, ఫుడ్ దాంట్లో మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది
అయితే ఆలోచించి ఇలా స్టార్ట్ చేయండి. చిన్నగా మనము జంతికలు, మురుకులు ఇవన్నీ చేయడానికి కూడా మనకు పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఒక 1000 రూపీస్ 500 ఉన్నా చాలు. ఏముంది, ఒక కేజీ పిండి తీసుకొచ్చి ఆ కేజీలో అవి కొన్ని చేయండి. స్టార్టింగ్లో అవి సేల్ అయినాయా, ఓకే, లేదా ఇంట్లో అయినా మన పిల్లలకి యూజ్ అవుతుంది కదా. సేల్ అయిందా, ఆ కేజీ కాస్త 10 కేజీలు అవుతుంది. సేల్ కాలేదా, ఆ కేజీ మనమే తినేస్తాము. దీంట్లో మన క్లాస్ ఏమి ఉండదు కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ మీద కన్నేసి అయితే పెట్టేసేయండి. ఓకేనా, బాయ్ మరి.